ప్రతి మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ముందుకు సాగాలంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం, మన లక్ష్యాల పట్ల ధృవత కలిగి ఉండటం ఎంతో అవసరం. కాని సమాజం అనే ప్రపంచం మన చుట్టూ నిత్యం చలించుకుంటూ ఉంటుంది. అక్కడ జరిగే ప్రతి సంఘటన, ప్రతి విమర్శ, ప్రతి అభిప్రాయం మన దారిని తప్పించగలదు. అదే సమయంలో మన ధ్యేయాన్ని మర్చిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతిచర్యపై సమాజం తమదైన కోణంలో స్పందిస్తుంది. ఎవరికైనా మన విజయాలు అసహ్యంగా అనిపించవచ్చు, ఎవరికైనా మన విఫలతలు ఆనందంగా అనిపించవచ్చు. అందుకే సమాజంలో జరిగే వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం అనే మాట అనుభవజ్ఞుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఉదాహరణకు, చాణక్యుడు తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కాని అతడు వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యానికి కట్టుబడి ఉండటంతో చివరకు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. మన కళ్ల ముందే ఉన్న మరొక ఉదాహరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనను తక్కువగా చూసేవారు అనేక మంది ఉన్నారు. కాని ఆయన తమ విమర్శల పట్ల స్పందించకుండా విద్యకు, సమానత్వానికి గొప్ప మానవతా మార్గదర్శిగా నిలిచారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అతడు సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. కాని సమాజంలోని ప్రతి శబ్దాన్ని మనం మన హృదయంలో దాచుకుంటే మన నిబద్ధత, మన క్రమశిక్షణ, మన గమ్యం అన్నీ తారుమారవుతాయి. ఈ కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సమాజం వంతెనలా మారింది. మనమీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. మన పనికి సంబంధించిన కామెంట్లు, ట్రోలింగ్లు మన మనోధైర్యాన్ని కుదించే ప్రమాదం ఉంది. కాని మనలో నిశ్చయ బలముంటే అలాంటి పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగవచ్చు. సమాజం మాటలతో మారిపోతే మన పునాది బలహీనమవుతుంది. లక్ష్యసాధన కోసం మన దృష్టి మన దారిపై ఉండాలి. విమర్శల్ని శక్తిగా మార్చే ప్రయత్నం చేయాలి. స్వీయ విశ్వాసమే నిజమైన తోడు. జీవితంలో ఎదగాలంటే మనం ఎవరి మాటలకు కాదు, మన అంతఃస్వరానికి విలువ ఇవ్వాలి. సమాజం మారుతూ ఉంటుంది. మన ప్రయాణం నిలకడగా సాగాలంటే మన ఆలోచనలు, మన ప్రయత్నాలు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే సమాజం అనేది మన లక్ష్యానికి అడ్డుగా నిలిస్తే అది మనం దాటాల్సిన ఒక పరీక్ష మాత్రమే.